ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్యాజెట్ వీడియో. సో ఈ రోజు నేను మీకు కొన్ని అద్భుతమైన గ్యాజెట్స్ని చూపిస్తా. ఒక టాప్ 5 చూపిస్తా. నిజంగా అస్సలకి మీరు ఎక్కడ చూసిండ్రు ఇలాంటివి. సో చూసినవి కూడా సూపర్గా ఉంటాయి అబ్బా. నిజంగా చూడండి. మీకు నచ్చిన కామెంట్ని ఏదో ఒకటి రాయండి. వీడియోని స్టార్ట్ చేద్దాం పదండి. అండ్ గైస్, ఇది మన ఫస్ట్ గ్యాజెట్. సో చూడ్డానికి సైకిల్ లాగా ఉంటుంది. చూడ్డానికి సైకిల్ ఏంటి అనుకోవచ్చు, ఇది సైకిల్. సో ఇది $1000 ఉంటుంది, అంటే లైక్ $999 ఉంటుంది, అంటే 83,000 ఇలా ఉంటుంది మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే. ఈ సైకిల్ స్పెషల్ ఏంద్రా అనొచ్చు. ఇది ఒక ఎలక్ట్రికల్ వెహికల్, మీరు రీఛార్జ్ చేసుకోగలరు. ఇంకా దీంట్లో బెస్ట్ పాయింట్ ఏం తెలిసిన, ఇది నైట్ టైం మెరుస్తుంది. అంటే ఎలా అంటే డే టైం అంతా ఇది సైకిల్ ఛార్జ్ చేసుకుంటుంది. అంటే సన్లైట్ సైకిల్ పైన పడినప్పుడు ఆ పార్టికల్స్ అనేవి ఛార్జ్ అవుతాయి. ఇంకా నైట్ టైం ఇది మెరుస్తూ ఉంటుంది. మీరు నార్మల్ సైకిల్ అంతా చూడగలరు, నార్మల్గా ఉంటాయి, అంటే నైట్ టైం అస్సలు కనపడవు లైట్ లేకుంటే కన్నా. ఇది వచ్చేసి నైట్ టైం మెరుస్తుంటుంది. దీనికి బటన్ ఉంటుంది. సో బటన్ నొక్కినప్పుడు మెరుస్తుంది, నార్మల్గానే మెరుస్తుంది. ఇది ఒక రీఛార్జబుల్ బ్యాటరీ, అంటే లైక్ తెలుసు కదా మీకు ఛార్జింగ్ సైకిల్ ఎలా ఉంటుందో అలా పనిచేస్తుంది. సో ఇలా మెరుస్తుంది నైట్ టైం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మెరుస్తూ ఉంటుంది అన్నమాట నైట్ టైం. సో నాకు చాలా బాగా నచ్చింది ఈ కాన్సెప్ట్ వచ్చేసి. సూపర్ అబ్బా, డే టైం ఛార్జ్ చేసుకుని నైట్ టైం మెరవడం. సో ఇది ఇంకా ఎలక్ట్రికల్ వెహికల్ కూడా. సో చాలా బాగుంటుంది నైట్ టైం చూడొచ్చు, ఇలా మెరుస్తూ ఉంటుంది. సో ఇది ఒక డిఫరెంట్ గ్యాజెట్ కదా, కానీ ప్రైజే ఓవర్ అయింది మన ఇండియాకి. అండ్ గైస్, మన సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఒక బైక్ పంపింగ్ సైకిల్ ఎయిర్ పంప్ అనుకోవచ్చు, అంటే మినీ పోర్టబుల్ పంప్ అనుకోవచ్చు. సో మీకు ఎలా పనిచేస్తుంది అంటే ఇది, అంటే మీరు స్పోర్ట్స్ లైక్ ఫుట్బాల్ కానీ ఇలాంటిది కూడా మీరు పంప్ చేసుకోవచ్చు దీంట్లో. అంటే ఇది పెద్దగా ఉండదు, అసలు జోబులకే పట్టేస్తుంది. సో ఎలా పనిచేస్తుంది అంటే చూడడానికి ఇలా ఉంటుంది. ఇక్కడ నాజల్ ఇచ్చింటాడు, ఇక్కడ ఇంకా మనము నాజల్ని లాక్ చేసి చేతిలో ఇలా ముందరికి వెనక్కి కొట్టాలన్నమాట. అంటే ఇక్కడ చూపించారు కదా వాళ్ళు ఇక్కడ, అండ్ చూడొచ్చు మీరు ఇక్కడ. అండ్ ఇలా ఇలా ఇరికిచ్చేయాలి. ఇలా ఇరికిచ్చిన తర్వాత ఇలా పట్టుకోవాలి, ఇలా వెనక్కి ముందరికి దీన్ని ఇలా పంప్ చేస్తే ఎయిర్ నిండుద్ది. సో ఇది ఒక చాలా యూస్ఫుల్ గ్యాజెట్ అనిపించింది నాకు. మీరు కావాలంటే అమెజాన్లో ట్రై చేయొచ్చు. $350 ఉంది, కానీ దీనివంతా ఎక్కువ లైఫ్ ఉండదు. సో అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇది ఒక పోర్టబుల్ ఇన్వెన్షన్ గ్యాజెట్ అనుకోవచ్చు. అండ్ గైస్, మన థర్డ్ గ్యాజెట్ వచ్చేసి, సో ఇది ఒక ఏఐ కెమెరా ఫ్రమ్ పెట్స్. అంటే ఇది మీ ఇంట్లో లైక్ పిల్లిలు కానీ కుక్కలు కానీ ఉంటాయి కదా, దానికి కేర్ చేయడానికి చేసిన కెమెరా అనుకోవచ్చు. ఇది వరల్డ్ ఫస్ట్ పెట్ కెమెరా అనుకోవచ్చు మీరు. అంటే ఇది మొత్తం ట్రాక్ చేసి, మీ ఇంట్లో ఇప్పుడు డాగ్ ఉంది, పిల్లి ఉంది, మొత్తం ట్రాక్ చేసి ఈ కెమెరాలు రికార్డ్ చేసి మీ ఫోన్కి అప్ టు డేట్ పెడుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 5,000 ఉంది మన ఇండియాలో. సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే మీ ఇంట్లో కుక్క కానీ పిల్లి కానీ ఉందనుకోండి, ఈ మొత్తం అంటే ఇక్కడ మొత్తం సెన్సార్లు ఉంటాయి. ఇక్కడ ఒక ఇది ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది అనమాట, అంటే 360 degrees రొటేట్ అవుద్ది. సో 4K క్వాలిటీ ఇస్తుంది అంట, రియల్ టైం లైక్ అలర్ట్స్ ఉంటాయంట. సో చూడడానికి ఇలా ఉంటుంది. సో అంటే ఇది కెమెరా మొత్తం తిరగగలదు, పైనకి కిందకి లెఫ్ట్కి రైట్కి. సో అంటే మీ కుక్కని మొత్తం ట్రాక్ చేస్తుంది. అంటే మీ ఇంట్లో ఏ కుక్కదో దానికి పేరు పెట్టారనుకోండి, దాన్ని ఇది గుర్తుకు పెట్టుకుంటుంది. అందుకే వీళ్ళు ఏఐ కెమెరా అని చెప్పినారు. సో గుర్తుకు పెట్టుకొని ఆ పిల్లి కానీ ఆ కుక్క కానీ ఏం చేస్తుందని మీకు అప్ టు డేట్ అప్డేట్ ఇస్తూ ఉంటుంది. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. అంటే దాని ఫన్నీ మూమెంట్స్ కూడా టయానికి రికార్డ్ చేసి మీకు ఒక నోటిఫికేషన్ పంపిస్తుంది. అంటే మీ పిల్లి ఇలా యాక్టింగ్ చేసి చూడండి బాగుంటుందని. సో ఇలా మొత్తానికి చాలా ట్రాకింగ్ సిచ్యువేషన్స్ దీంట్లో ఉన్నాయి. సో నాకు చాలా బాగా నచ్చింది ఈ పెట్టే కెమెరా. మీ ఇంట్లో ఏమైనా కుక్కలు పిల్లలు ఉంటే కనుక దీన్ని ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ గైస్, మన ఫోర్త్ ఇన్నోవేషన్ గ్యాజెట్ వచ్చేసి ఇది ఒక రీఛార్జబుల్ మ్యాగ్నెట్ లైట్ అనుకోవచ్చు. అంటే ఇది ఎలా అంటే 90 degrees కూడా ఇది టర్న్ అవుతుంది. అంటే దీని ప్రైస్ చూడొచ్చు మీరు, 7,900. అంటే 800 ఉంది దగ్గర. ఇంత పెట్టి ఎవడో లైట్ ఉంటాడు అసలుకి. సో ఇది దీంట్లో యూస్ఫుల్ ఫీచర్స్ ఏం చేస్తున్నా, దానికోసం వీడియో చేసిన నేను. గ్యాజెట్స్ కదా, అందుకే దీంట్లో లైక్ 1000 లూమినస్ పవర్ ఉంటుందంట. అండ్ చూడొచ్చు, దీన్ని మీరు వర్టికల్గా ఇట్లా చక్కగానో చేయొచ్చు, తర్వాత 90 degreesకి బెండ్ కూడా చేయొచ్చు అంట. ఇది ఒక నాకు యూస్ఫుల్ ఫీచర్ అనిపించింది. తర్వాత దీని కింద ఇక్కడ ఉంది కదా, ఈడొచ్చేసి మ్యాగ్నెట్ ఉంటుంది. అంటే మీరు ఏమైనా కార్ రిపేర్ చేస్తున్నారు, ఏమైనా ఎమర్జెన్సీలో ఇలా అతికించాలనుకోండి, ఇలా లైక్ ర్యాడ్ ఉంటుంది కదా, దానికి పెట్టినమాట అతుక్కుపోద్ది. మ్యాగ్నెట్కి లైక్ ర్యాడ్కి కనెక్షన్ ఎక్కువ కదా, అలా అతికిపోద్ది. ఇంకా రీఛార్జబుల్ అనమాట. సో నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. అండ్ చూడొచ్చు, ఇలా మీరు మెత్తించుకొని దీన్ని ఇలా లైట్ ఇలా వాడుకోవచ్చు. ఒక్కొక్క చోటు ఎమర్జెన్సీ చోటు ఉంటుంది కదా, అలాంటి టవర్ చాలా యూజ్ అవుతుంది. సో ఇది నాకు యూస్ఫుల్ గ్యాజెట్ అనిపించింది. అండ్ మన ఫైనల్ గ్యాజెట్ వచ్చేసి, సో ఇది ఒక ఫింగర్ ప్రింట్ లాక్ అనుకోవచ్చు, అంటే ప్యాడ్ లాక్ అనుకోవచ్చు. అంటే ఇది ఎలా పనిచేస్తుంది అంటే, మనం బైసైకిల్ కానీ మోటార్ సైకిల్స్ కానీ ఇలాంటివన్నీ అవతల నిలుపుతుంటాం కదా, అలాంటి చోట్ల మనం లాక్ వేస్తుంటాం కదా. సో అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇది. ఎక్కువ మోటార్ సైకిల్ బైసైకిల్ పోకుండా ఉండాలంటే చాలా యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి రీఛార్జబుల్, మీరు రీఛార్జ్ చేస్తుండాలి, USB ఇస్తాడు. సో ఇది ఒక ఫింగర్ ప్రింటింగ్ లాక్ పనిచేస్తుంది ఇది. అంటే మనం ఎప్పుడు కీ వేసి తిప్పుతాం, లేకుంటే పిన్ పెట్టుకుంటాం, ఆ పిన్ని లైక్ సేమ్ చేసరికి ఓపెన్ అవుతుంటాయి. ఇది ఫింగర్ ప్రింటింగ్ అని కూడా చేయొచ్చు. తర్వాత ఇంకా అడ్వాన్స్ ఏం తెలిసిన, ఇది మీ ఫోన్ని ఇంకా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు దీన్ని. అవును, మీ ఫోన్లో అన్లాక్ చేసినా కూడా ఇక్కడ అన్లాక్ అవుద్ది. ఇన్ కేస్ మీ ఇక్కడ ఫోన్ లేకుంటే కానీ ఇక్కడ ఫింగర్ ప్రింట్ అంటే మీ తమ్ము పెట్టిన బట్టే
అన్లాక్ అయిపోద్ది, 2-వే అన్లాక్ అనుకోవచ్చు. సో ఇది నాకు చాలా యూస్ఫుల్ గ్యాజెట్ అనిపించింది మీ సైకిల్కి ఏమైనా వాడుకోవాలంటే. సో 2000లా బెస్ట్ అనిపించింది నాకు. కావాలనుకుంటే కనుక మీరు వాడుకోవచ్చు. మంచి డ్యూరబుల్ ఉందని కంపెనీ వాళ్ళు చెప్తారు. ఓకే, వన్ టైంకి ట్రై చేయొచ్చు. ఇది ఒక బెస్ట్ ఇన్వెన్షన్ గ్యాజెట్ అనిపించింది నాకు. అండ్ గైస్, వీడియో మన నచ్చితే తెలుసు కదా, లైక్లు సబ్స్క్రైబ్లు కొట్టేయండి. సో ఇంకా బాయ్.